హాయ్ గైస్, రాజాసాబ్ సినిమా టీజర్ చూస్తాను భయ్య. రాజాసాబ్తో ప్రభాస్ గారు రాజుగారి గది సినిమా ఫార్మాట్లోకి వెళ్ళిపోబోతున్నారు అని అర్థమవుతుంది టీజర్ చూసాక. నాకు రాజాసాబ్ మీద జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉండే భయ్య. దానికి కారణం ఏంటంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫ్లాప్ రికార్డ్, అదే ట్రాక్ రికార్డ్. అంత గ్రేట్ ట్రాక్ రికార్డ్ లేదు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి. చాలా ఫ్లాప్స్ డెలివర్ చేసింది. అండ్ డైరెక్టర్ మారుతి కూడా ఆఫ్ లేట్ ఫామ్ లో లేడు. అండ్ రాజాసాబ్ సినిమా చాలా డిలే అవుతూ వస్తుంది. సరైన అప్డేట్ లేదు ఆ సినిమా గురించి. వచ్చిన పోస్టర్లు గ్లిమ్స్ కూడా అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయలేకపోయాయి. అందుకే నాకు సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ లేదు. బట్ టీజర్ చూసాక డీసెంట్ అనిపించింది. రాజాసాబ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అని చెప్పాలి. దానికి కారణం విజువల్స్. అండ్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఒక హారర్ కామెడీ మూవీ చేయడం. బుజ్జిగాడు నా ఫేవరెట్ మూవీ ప్రభాస్ గారిది ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ ఆ సినిమాలో బాగుంటుంది. రాజాసాబ్ లో ఆ ప్రభాస్ మళ్ళీ తిరిగి వచ్చాడు అన్న ఫీలింగ్ కలిగింది టీజర్ చూసాక. అండ్ డైరెక్టర్ మారుతి గారు కూడా కొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తుంటారు కామిక్ క్యారెక్టర్స్. హీరోకి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాని గారిది బల్లే బల్లే మగాడువై, ఇంకా సర్వానంది మహాన్ భావుడు. ఈ రెండు సినిమాలు చూసుకుంటే హీరోలకి ఒక కామిక్ టింజ్ ఉంటుంది. వాళ్ళు ప్రీవియస్లీ చేయని కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో రాజాసాబ్ లో కూడా మారుతి గారు డిఫరెంట్ లూజ్ బాడీ లాంగ్వేజ్ ని బయటికి తెచ్చారని తెలుస్తుంది టీజర్ చూసాక. లుక్స్ కూడా బాగున్నాయి భయ్య ప్రభాస్ గారివి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఏంటంటే ఈ టీజర్ లో తమన్ గారి మ్యూజిక్, ఎస్పెషల్లీ ఆ పియానో పీస్ దగ్గర ఒక మ్యూజిక్ కొట్టారు. అక్కడ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా మస్తు నచ్చింది నాకు. ఈ సినిమాలో ఒక్కరు కాదు, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, హాట్ హీరోయిన్స్. ఆయన యాక్చువల్గా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని పెడదాం. టెంపరేచర్ బాగా రైజ్ చేస్తారు. టాలెంట్ బాగా చూపించేలా ఉన్నారు. టీజర్ చూస్తే అర్థమైపోతుంది. సో తమ్ముళ్ళు రెడీ అయిపోండి తమ్ముళ్ళు. డిసప్పాయింటింగ్ థింగ్స్ ఏంటంటే టీజర్ లో సినిమా అంతా సెట్స్ ఇంకా గ్రీన్ స్క్రీన్ లో తీసినట్టుంది. సెట్ పీసెస్ సినిమాలా ఉంది. ఆ మార్కెట్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హీరో హీరోయిన్ సింపుల్ వాక్ కూడా ఏదో సెట్ లో తీసినట్టుంది. విఎఫ్ఎక్స్ అయితే ఆర్టిఫిషియల్ గా ఉంది భయ్య. ఎస్పెషల్లీ యానిమల్స్ వి, స్టెప్స్ మీద నడిచే క్యాట్, కట్టి పడేసిన ఎలిఫెంట్స్. నేను నిజమైన యానిమల్స్ ని తీసుకొచ్చి యాక్ట్ చెప్పమనట్లేదు, బట్ రియలిస్టిక్ గా ఉండాలి కదా. ఎందుకంటే మారుతి గారు అన్నారు, ఒక క్వశ్చన్ అడిగారు ఒక ఆయన, మీరు రాజాసాబ్ తో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారంటే మారుతి గారు అన్నారు, మేము కూడా డిస్నీ స్టూడియోస్ వాళ్ళ లాంటి సినిమాలు తీయగలుగుతాం అని రాజాసాబ్ తో ప్రూవ్ చేయాలనుకుంటున్నానని ఆయన ఆన్సర్ చేశారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ వాల్ట్ డిస్నీ కైండ్ ఆఫ్ ఫిలిం. వీ కెన్ మేక్ ఇట్ ఇన్ ఇండియా ఆల్సో. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ వన్. బట్ ఇలాంటి విఎఫ్ఎక్స్ తో డిజ్నీని ఢీ కొట్టడం కష్టమే. రాజాసాబ్ విఎఫ్ఎక్స్ చూసాక ఢిల్లీ అభి దూర్ హే అన్న ఫీలింగ్ వచ్చింది. రాదర్ డిజ్నీ అభి దూర్ హే అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఓవరాల్ డీసెంట్ టీజర్. ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఫ్రమ్ ప్రభాస్ హారర్ కామెడీ. డైరెక్టర్ మారుతి గారు చెప్పినట్టు ఇది జస్ట్ టీజర్. ఇంకా చాలా ఉందంట సినిమాలో, చాలా దాచుంచారంట. నేను మీకు మాట ఇస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మరి ఆయన ప్రామిస్ చేసినట్టు సినిమా ఎక్స్ట్రాడినరీ ఉండాలని కోరుకుందాం. టీజర్ అయితే డీసెంట్ గా అనిపించింది, ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అవుట్ ఆఫ్ ఫామ్ మారుతి. హిందీలో భూల్ భులయ్యా, స్త్రీ ఇలాంటివి చాలా హిట్ అయ్యాయి, డబ్బులు దండుకున్నాయి. అవి కూడా హారర్ కామెడీస్. మోస్ట్లీ హవేలీస్, పాడుబడ్డ బంగ్లాలు, వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో సినిమా కొంచెం కూడా డీసెంట్ ఉంటే, కొంచెం కూడా యూనిక్ ఉంటే నార్త్ ఇండియాలో కూడా కుమ్మేస్తుంది. ఇది గైస్ రాజాసాబ్ టీజర్ కి సంబంధించిన నా థాట్స్. మీరు కూడా టీజర్ చూసుంటారు కదా ఈ పాటికి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.